అంటే రిఫైన్ చేసుకుంటూ వస్తున్నారు. చివరికి ఏంటంటే అదానితో కలిసి అంటకాగుతాం అనే మాటని కొంచెం సంస్కారవంతంగా చెప్తారు. XXX సోప్తో కడిగేసి చెప్తారు. అది స్పష్టమైపోయింది. ఎస్ వాసు, అంటే సేవ్ అదానీ అనేది ఫుల్ స్వింగ్లోకి వచ్చేసింది ఇప్పుడు. సేవ్ అదానీ, ఇఫ్ పాసిబుల్ పనిష్ జగన్ ఆర్ అట్లీస్ట్ ఛార్జ్ జగన్. ఛార్జ్ జగన్, సేవ్ అదానీ అన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఫార్ములా లాగా ఉంది. సహజంగా రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలను బట్టి ఇంకా అంతకంటే భిన్నంగా అనుకోలేము. కానీ మీరు అన్నట్టుగా సెక్కి అనేది రంగంలోకి రావడం ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా, వాళ్ళు మధ్యవర్తులుగా వాళ్ళతో మేము సంతకం చేశాం కానీ అదానితో మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు. అటువైపు ప్రభుత్వం అంటుంది కదా మీరు అన్నీ చేశారు, సెక్కి అనేది ఏమీ లేదని. దాన్ని నిజానికి ప్రశ్నించి గట్టిగా మాట్లాడింది నేను, లేదా కొన్ని పక్షాలు మట్టుకే. వెరీ ఫ్యూ పీపుల్ అండి మాట్లాడింది, పక్షాలని కూడా కాదు. ఎవరు మాట్లాడలేదు. దాన్ని దాటేసి ఎంతసేపటికి జగనే జగత్తు అన్నట్టుగా ఉంటే అసలు జగత్తులో ఇంకెక్కడ అమెరికాలో వచ్చింది కదా, ఇది ఆంధ్రప్రదేశ్లో రాలేదు ఈ సమస్య. అలాగే అదానీ మీద ఇది వరకు కూడా 2-3 వచ్చాయి. ఇదేదో నేను అంటున్న మాట కాదు, ఇది వైర్లో ఉన్నటువంటిది. ఇది ఈరోజు చూడండి, ఇది వైర్లో వచ్చింది. వైర్లో ఏమన్నారు? సెక్కి సైలెన్స్ కన్స్పిక్యూస్ అమిడ్ డిన్ ఆఫ్ అదానీ బ్రైబరీ అలిగేషన్స్. అన్ని మారుమోగిపోతుంటే గగ్గోలు పుడుతుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అడిగిన తర్వాత వాళ్ళు చాలా ఫార్మల్గా ఒకటి విడుదల చేశారు లాంఛనంగా. దీంట్లో కూడా ఏమీ చేస్తూ వాడలేదు. సెక్కిస్ యూనిక్ బిజినెస్ మోడల్ పవరింగ్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ గ్రోత్. ఎనివే ఒకటైతే విడుదల చేశారు వాళ్ళు. ఒకటి సెక్కి అనేది ఇంతకాలానికి నోరు విప్పింది. వీళ్ళు ఏం చెప్పారు ఏంటి అనే సంగతి అలా ఉంచితే చాలా స్పష్టంగా ఇప్పుడు నిజానికి పయావుల కేసు కూడా మీడియాతో సూటిగా మాట్లాడలేదు, సోర్సెస్కు చెప్పారు. ఇదిగోండి, నాయుడు గవర్నమెంట్ వాంట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఏపీ టు కీప్ ది డీల్ అలైవ్. సో అదానితో ఉన్న డీల్ అలైవ్లో పెట్టాలి అనేది నాయుడు గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉంది అనేది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ. మీరు చెప్పిన దానికి కంటిన్యూషన్ సార్. నిన్న ఒక నెటిజన్ చక్రవర్తి నల్లమూత ఆయన పెట్టారు. దట్ ఈస్ సెకండ్ పార్ట్ కదా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సేవ్ అదానికి సంబంధించింది, మీరు చెప్పింది ఛార్జ్ జగన్ అనేటటువంటి. అదే ఆయన 1300 పేజీలతో మీరు కేసేశారు, ఆర్బిటరీ ఇల్లీగల్ అండ్ నాన్ ఎస్ట్ ఇన్ లా అని చెప్పేసి. ఇవాళ ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు ఇది ఒప్పందాన్ని రద్దు చేయడానికి అని చెప్పేసి? ఎస్, దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ అండి. ఎందుకు అని వాళ్ళు లేదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు స్టడీడ్ ఏ లాట్. పయావుల కేసు గారు చాలా బాగా అధ్యయనం చేశారు, ఆ కేసు చేశారు. కానీ ఆయన ఇంతవరకు అఫీషియల్గా మాట్లాడలేదు. ఇప్పుడు నేను చెప్తున్న వార్తలో కూడా ఆయన మాట్లాడలేదు, సూచనగా చెప్పాడు. ఆ బడ్జెట్ ప్రసంగంలో కూడా దాన్ని మాట్లాడలేదు. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇంకొకటి కొత్తది కూడా అదనంగా ఒకటి వచ్చింది ఈరోజు పొద్దున్నుంచి. అదేంటంటే ఎవరైతే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం తరఫున ఆ స్కిల్ కేసులో వాదించాడో ఆ ముకుల్ రోహ్తగి, అలాగే జత్మాలని కొడుకు, ఇంకో జత్మాల గౌతమ్ జత్మాలని అనుకుంటా, అతను వీళ్ళిద్దరు ఈరోజు మీడియాతో మాట్లాడారు. అదాని మీద అసలు అక్కడ ఏమీ ఫారిన్ కంపెనీస్ కరప్షన్ యాక్ట్ లాంటిది ఏమీ రాలేదు. అనవసరంగా భారతదేశంలో మీడియా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని వాళ్ళు ఈరోజు మీడియాతో మాట్లాడారు. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్ సేవింగ్ అదాని అనేది పూర్తిగా రంగంలోకి వచ్చింది అనేది మనకు అర్థమైపోతుంది ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్. కానీ నిజంగా వాళ్ళు ఏమీ ఛార్జ్ చేయలేదా అని కనుక చూస్తే తప్పకుండా అక్కడ FBI వాళ్ళు, మొన్న మనం కూడా మాట్లాడాం, ఇది FBI వాళ్ళు చెప్పినటువంటిది. FBI దాంట్లో వాళ్ళు దీంట్లో ఈ మాట కూడా ఉంది. ఈ FCPA ఫారిన్ కంపెనీస్ కరప్షన్ యాక్ట్ లాంటిది, కరప్ట్ ప్రాక్టీసెస్ అది ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏమున్నా కానీ నిన్న ఇంకో మాట కూడా చెప్పాడు రవి బత్రా సీనియర్ కౌన్సిల్ అమెరికా. ట్రంప్ వచ్చిన తర్వాత కావాలంటే ఇవన్నీ కూడా కొట్టేసేయచ్చు అని కూడా ఆయన ఒక మాట చెప్పాడు. ఎలాగో ట్రంప్ వస్తున్నాడు కదా, జనవరిలో వస్తాడు. సో ట్రంప్ ఒకసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అదాని మీద వచ్చినటువంటి ఛార్జెస్ను కొట్టిపడేసే అవకాశం ఉంది. దట్ డిస్క్రిషన్. సో ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏమంటారు, లేదా పయావుల కేశవ్ పేరుతో
స్క్రాపింగ్ ఆఫ్ ది డీల్ విల్ బి ది లాస్ట్ ఆప్షన్. అది ఇంకా తప్పనిసరి అయితే తప్ప ఒప్పందాన్ని మేము రద్దు చేసుకోవాలనుకోవట్లేదు అనే సంకేతాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది. సైకలాజికల్గా ప్రిపేర్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రిని అడిగారు. అడిగితే చంద్రబాబు గారితో చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే ఇంతవరకు ఎవరు ఎక్కడ అదానీ గురించి ఇంత మచాడ్ అబౌట్ నథింగ్ అని ఇంత బుర్రబద్దలు కొట్టినా ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామని కానీ లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని ఎక్కడా ప్రకటించలేదు. అందువల్ల చాలా స్పష్టంగా అదానీ రక్షణ కార్యక్రమం జయప్రదంగా ఒక కొలికి వచ్చినట్టు కనిపిస్తుంది. కాకపోతే ఈ టైమ్స్కు ఈ ప్రభుత్వం ఇచ్చిన వివరణలో ప్రభుత్వ వర్గాలు ఒకటి ఉంది, యూనిట్కు 2.49 పైసలు అన్నది అదేమీ పెద్ద ఎక్కువ ఛార్జీ కాదు, దాని మీద మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి తేవడానికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కోసం ₹69 ఏదో ఉంది, దాని వరకు మేము తగ్గించడానికనే. ఇందులో నిజానికి ఆశ్చర్యకరంగా జగన్కు చాలా భూతపదంలాగా మారిన రివర్స్ టెండరింగ్ అనే పదం ఈ సెకీ దాంట్లో కూడా మాట్లాడింది కదా, సెకీ కూడా మాట్లాడింది. సెకీ కూడా ఆ రివర్స్ టెండరింగ్ ఇవన్నీ కూడా మేము చేస్తాము అని చెప్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు చేసేది ఏంటంటే మేము ఇక్కడ వీళ్ళు ఎంతకు అమ్ముతారో పెడతాము, అక్కడ వాళ్ళు ఎంతగా కొనాలనుకుంటున్నారో వాళ్ళు పెడతారు. వీళ్ళిద్దరి మధ్య మేము మధ్యవర్తులుగా వ్యవహరించి దీనికి కావాల్సిన నిధులు సమకూర్చడానికి అనుమతులు వేగవంతం కావడానికి మేము హెల్ప్ చేస్తామని చెప్తూ ఉంది. నిధులు సమకూర్చడం కంటే ఏముంటుందండి ఇంకా వ్యాపారాల్లో. అందువల్ల ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగినటువంటిదే. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర చాలా స్పష్టంగా ఉంది. సెకీ అనేది ముఖ్య పాత్ర వహించింది. జగన్ ప్రభుత్వం తప్పకుండా దాని ద్వారా జరిగింది. వాళ్ళేమీ ఇందులో పక్కకి వెళ్ళే అవకాశం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే మీరు నేను సహేంద్ర తక్షగా ఇంద్రుడిని తీసుకురావడం కాదు, ఇప్పుడు ఇంద్రుడు కాపాడుతాడని. ఇప్పుడు ట్రంప్ వచ్చి అక్కడ, మోదీ ఇక్కడ, పార్లమెంట్లో కూడా మీరు చూస్తే కనీస చర్చ కూడా వాళ్ళు అనుమతించట్లేదు. అదానీ అనే ఒక పెద్ద సర్పం ట్రంప్ గారి కుర్చీని ఉంది, కాపాడుతుంది. సో ఇక ట్రంప్ కాపాడు, వీళ్ళందరినీ కాపాడే కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది. వీళ్ళందరూ కాపాడబడితే జగన్మోహన్ రెడ్డి కూడా కాపాడబడతాడు కదా, అది వాళ్ళకి తెలుసు. అందుకనే వీళ్ళు చావుకు పెడితే లంకనానికి అని రద్దు చేయండి చేతనైతే అని ఈ సవాల్ మొదట ఎవరు పేర్నినని. ఇప్పుడు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీలో కూడా పయ్యావుల కేశవ్ ఈజ్ ది ఫస్ట్ పర్సన్ టు ఛాలెంజ్ అన్నారు. నిజానికి పయ్యావుల కేశవ్ కాదు, లెఫ్ట్ పార్టీస్ ఆర్ ది ఫస్ట్ పార్టీస్ టు ఛాలెంజ్ దిస్. వాళ్ళు ఏపీఈఆర్సీకి కూడా వాళ్ళు చెప్పారు ట్రోప్ ఛార్జీలు, అసలు ఈ ప్రాసెస్ తప్పు అని కూడా వాళ్ళు చెప్పారు. నాకు తెలిసి ఇప్పుడు కర్నూలు మా ఇంటికి చాలా దగ్గరలోనే ఓ పెద్ద ప్రపంచంలోనే పెద్ద సోలార్ ప్యానల్ పెడుతుంటారు. ఆ ఊరంతా సోలార్ ప్యానల్సే ఉంటాయి. దాని మీద కూడా చాలా ఉద్యమం అదంతా కూడా నడిచింది. అందువల్ల వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు, వీళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయారు. ఇప్పుడు ఇంకా ఏమీ నో గోయింగ్ బ్యాక్. స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి గవర్నర్ అనుమతిస్తే జగన్ మీద జనరల్ కరప్షన్ ఛార్జ్ పెట్టొచ్చేమో, కానీ ఈ ఒప్పందం రద్దు కావటం కానీ, గవర్నర్ అనుమతి ఇవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడాలి కదా. ఎస్, ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. అది ఆర్థిక శాఖ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒప్పందం రద్దు చేయటం అంటే ఒక విధంగా ఇన్వెస్టర్స్కు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అది రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. కాబట్టి మేము ఆ విధమైనది చేయదలుచుకోలేదు, మాట్లాడతామన్నారు. ఆశ్చర్యకరంగా రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు. రాహుల్ గాంధీని మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంలో అడిగారు, మీరు ఇంతగా వ్యతిరేకిస్తుంటే అక్కడ వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు అంటే పెట్టుబడులు వేరు, ఇతర వ్యవహారాలు వేరు అని రాహుల్ గాంధీ అన్నాడని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటారు అంటే, మీరు 100 కోట్లు వెనక్కి ఇస్తే అయిపోయిందా, 12,000 కోట్లకు మీరు ఒప్పందాలు చేసుకున్నారు, వీటి సంగతి ఏంటి తేల్చండి అంటారు. ఇప్పుడు అక్కడ 1,00,000 కోట్లు మాట్లాడారు, అక్కడ 1,00,000 కోట్లు ఆయన కూడా అదానిని అంటున్నారు. కానీ బట్ ఎనీవే ఇదంతా కూడా ఏదో గొంగట్లో అన్న తింటూ వెంట్రుకలు ఏరటం లాగా ఇదంతా అదాని సామ్రాజ్యము, ఆయనకున్న పట్టు అది తెలిసిందే. వీళ్ళందరూ ఆయనతో సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఈ ముగ్గురికి ఉన్నాయి రకరకాల రూపాల్లో, అది కొనసాగేట్టుగా కనిపిస్తుంది. ఇంకోటేమో వాళ్ళు ఒక రిప్లై కూడా ఇచ్చారు. అంటే ఇప్పటికే కాగితాలు ఎక్కువైపోయాయి నేను చూపించట్లేదు, కానీ అదాని, గౌతమ్ అదాని, సాగర్ అదాని, ఇంకొకరు వినీత్, వీళ్ళు ముగ్గురు ఒక రిప్లై కూడా ఇచ్చారు. మా మీద వచ్చినటువంటి ఆరోపణలు అవి సాధారణమైన ఉల్లంఘనలు కాదు, కొన్ని తప్పులు పొరపాట్లు ఉన్నాయి, వాటికి మేము చెప్తాము, మహా అయితే వాటికి మీరు జరిమానా వేయాల్సింది తప్ప
అంతకు మించి వాటి కోసం మా మీద తీవ్ర చర్యలు ఏం తీసుకోలేకూడదు అన్న పద్ధతిలో వాళ్ళు ఒక సమాధానం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేసులో ఇచ్చారు. అందుకని ఓడ తీరం చేరుతున్నట్టే కనిపిస్తుంది. రైట్. అలాగే ఒకసారి మన రాజ్యసభ గురించి మాట్లాడుకుంటుంటే తెలుగుదేశం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అండ్ అగ్రెసివ్ లీడర్, ఇన్ఫ్యాక్ట్ తన వాయిస్ని చాలా బలంగా వినిపించిన ఆయన తెలుగుదేశం తరఫున. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు వారి సోదరుడు నాగబాబు గారిని ప్రపోజ్ చేశారు, వారి పేరు. ఇది చాలా స్పష్టంగా ఇంకా బీజేపీ పరిమళ నత్వాని ఇలాంటి ఇంకో కొత్త క్యారెక్టర్ని ఆంధ్రప్రదేశ్కి పారాచూట్ మార్గంలో పంపించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ గొడవలన్నీ లేకుండా అదానీనే పంపిస్తే సరిపోతుంది. అంటే అదానీ అనుచరుడే కదా పరిమళ నత్వాని కూడా. నేను చెప్పేది మళ్ళీ ఆయన అనుచరుడు ఇది లేకుండా. సరే ఏదైతే కానీ నాగబాబు చిన్న వెళ్ళే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇంతకుముందు కూడా. ఎందుకంటే ఆయన కూడా త్యాగి కదా. అనకాపల్లి సీట్ ఆయన కేటాయించిన తర్వాత ఆయన త్యాగం చేసి సీఎం రమేష్కి ఇచ్చాడు. రెండోది రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం ఉండాలనే అభిప్రాయం మా పార్టీకి ఉంది. చిరంజీవి కూడా అది వరకు రాజ్యసభలో ఉన్నాడు కాంగ్రెస్ హయాంలో. ఇలా అనేక లింకులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మేము మిత్రపక్ష ప్రధాన పార్టీగా ఉండి అక్కడ లేకపోతే ఎట్లా అని. ఇంకో నేను ఇంట్రెస్టింగ్ తెలుగుదేశం విల్ అగ్రీ ఫర్ దిస్. నేను ఒక ఆసక్తికరమైన చెప్తాను. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా 2019 ఫలితాలు అవన్నీ వచ్చిన తర్వాత అసలు ఊరికే రాజ్యసభకు పోయింటే పోయేదేమో. అంతకుముందు నేను తెలుగుదేశాన్ని బలపరిచి గద్దెక్కిచ్చాను, కానీ మా పార్టీకి ఒక పునాదిగా ఉండేది రాజ్యసభకు వెళ్ళి ఉంటే అని కూడా ఆయన భావించిన సంగతి కూడా ఒకటి ఉంది, ఒకటి ఉంది. సో తప్పకుండా ఇప్పుడు నాగబాబును ఆయన అభ్యర్థిగా పంపించే అవకాశం ఉంది. తెలుగుదేశం ఒప్పుకోవడం అంటారా? వాళ్ళకి ఏదో ఒకటి ఇద్దరిలో ఒకరికన్నా ఒకటైనా ఇవ్వాలి కదా. కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీకి ఈ సమయంలో వచ్చిన అంత సమస్య ఏం లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు, ఇంకోటి ఒప్పుకోవచ్చు దాన్ని. బట్ పారాచూట్ ఈజ్ రెడీ అని తెలుస్తుంది. ఏది ఎవరు? బీజేపీ నుంచి పారాచూట్ కావాల్సిన ఉంటాయి కదా అక్కడి నుంచి, ఆ పార్టీ అటు నుంచి వచ్చేవాళ్ళు. అంటే మన తెలుగు ప్రజల భయం వల్ల ఏంటంటే ఏ నిర్మలా సీతారామన్ లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ డంప్ చేస్తే ఆవిడైతే ఆంధ్ర ప్రయోజనాల్ని పూర్తిగా హరించేసింది. అసలు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదండి. ఆమె స్వయంగా ఉండి ఆమె కానీ అప్పుడు చాలా చేశారు. ఇంక అందులో మనం చెప్పలేం. పైగా చాలా బలంగా వ్యతిరేకంగా కూడా వాదించారు ఆవిడ. ఇంకోటి సురేష్ ప్రభు వల్ల కూడా మనకేం రూపాయి ఉపయోగం. నిజానికి చంద్రబాబు చాలా మేలు చేసినట్టు లెక్క. నిర్మలా సీతారామన్ రాగానే రాజ్యసభకు పంపించి ఆమె పదవికి ఏమీ ఇబ్బంది లేకుండా చేశారు అప్పుడు. కానీ ఆమె ఎప్పుడు అట్లాంటి ప్రత్యేకమైన అనుబంధం ఆమె చూపించలేదు. కాకపోతే మీరు దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. నేను ఇంకా నాయకులతో నేను మాట్లాడలేదు, కానీ అదైతే అంత సులభం కాదు. సూపర్ సీనియర్స్ను పక్కన పెట్టాలనే పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూపర్ సీనియర్స్ కొంతమంది ఉన్నారు. అతి బలవంతం మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరెంట్లకు ఏమి లేదు. ఆయన దసరా బుల్లోడే, ఆయన సూపర్ సీనియరే. కానీ స్టిల్ ఆయన యంగ్ అండ్ ఎనర్జెటిక్ వాయిస్గా జగన్ హయాంలో కూడా ఉన్నారు. కాబట్టి ఆయనను తప్పించాలనేది పెద్దగా లేదు. కానీ మిగిలిన చాలామందికి ఉంది. ఇటువంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి. ఇసే యనమల రామకృష్ణుడికి సంబంధించి కానీ ఇవన్నీ. కాబట్టి దేవినేని ఉమామహేశ్వరరావుని ఇంకేదైనా అకామిడేట్ చేయొచ్చు, కానీ రాజ్యసభకు పంపించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంకోటి, రాజ్యసభకు పంపించే వాళ్ళు లాబియింగ్ వీటన్నిటికి కూడా ఉండాలి కొంచెం, ఢిల్లీ కోణం చూసినప్పుడు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా అంత నోన్ ఫేసెస్ పెద్దగా లేవు, యంగర్ వీళ్ళు తప్ప. ఇప్పుడు గల్లా జయదేవ్, లేకపోతే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, లేకపోతే అంతకుముందు సుజనా చౌదరి, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇటు ఇండస్ట్రియలిస్టులుగా అటు లాబియింగ్ ఇదంతా చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విషయంలో అంటే ఓపెన్గా గల్లా జయదేవ్, సుజనా చౌదరితోటి దే ఆర్ ఇన్యాక్సెసిబుల్ టు ద పీపుల్ అనే పేరుంది. వేరేస్ కంబంపాటి మోస్ట్ యాక్సెసిబుల్. సో దట్ వే ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మధ్యలో ఒకటి 2-3 బ్రేక్స్ వచ్చాయి కదా ఆయనకు. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన చాలా అభిప్రాయం కూడా బలంగా ఉంది. వెరీ గుడ్ ఎట్ లాబియింగ్ అండి. ఖచ్చితంగా అంతకుముందు చేశాడు కదా. సుజనా చౌదరి ఉన్నప్పటికంటే అప్పుడేమో పరిస్థితి వేరుగా ఉంది. వీళ్ళేమో పదవి నుంచి తప్పించి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఇది వచ్చింది. సో ఖమ్మంపాటి, అందువల్ల నేను అనేది దేవినేని ఉమా కంటే ఇలాంటి ఆప్షన్స్ కొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉంది. రెండవది, చంద్రబాబు నాయుడు బాహటంగా చెప్తాడు పార్టీకి ఆర్థిక వనరులు కావాలి అని. ఒకటైనా సరే ఆర్థిక వనరులు తెచ్చే వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆయన బాహటంగానే ఆ విధానం అమలు చేస్తాడు. సో సోషల్, ఫైనాన్షియల్
కన్సిడరేషన్స్, రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని చేసే అవకాశం ఉంది. ఆ కోణంలో చూసినప్పుడు కొంచెం ఛాన్స్ తక్కువ ఉంటుంది. అంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆ విషయంలో అంత లేదు, ఆయన బేసిక్గా ఇక్కడ గట్టి వాయిస్ ఆఫ్ ది పార్టీగా ఉన్నారు కానీ అదంతా. ఇంకోటి ఏమో ఆ ఇద్దరు, ఆ నాని, కేసినేని చిన్న, గద్దె రామ్మోహన్ రావు, అది ఇలా లోకల్గా జరిగిన దాంట్లో మీరు దేవినేని వాయిస్ ఈ మధ్య నిజానికి తక్కువగా వింటున్నారు అధికారం వచ్చాక కూడా. పైగా కొడాలి నాని ఉన్నంత వరకు కౌంటర్గా దేవినేని నాని ఉండేవాడు. కొడాలి నాని ఇప్పుడు అక్కడ ఓడిపోయి ఇంకా అదేం లేదు కదా, అంత బలంగా వినిపించలేదు నాకైతే మరి పేరు. తర్వాత డిప్యూటీ సీఎం గారు ఢిల్లీ పర్యటన, ఆయన అసలు అంతా తానే ఢిల్లీని చుట్టేయటం, అండ్ అలాగే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల్ని ఖండించకపోవటం మీద తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆయన. ఇంకా రకరకాలు పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ అఫైర్స్ అన్నీ చేసిన చర్చకు అది ఒకటి. అంటే ఆయన చాలా నేషనల్ ఇమేజ్, తర్వాత నేషనల్ రోల్ ఇవన్నీ అంటున్నప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు లేకపోతే ఇతర తెలుగుదేశం నాయకులు ఎవరూ లేకుండా జనసేన అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా అమిత్ షాను వాళ్ళని వెళ్ళి కలుసుకోవటము, మోదీని కలుసుకోవడానికి సిద్ధం కావటం ద్వారా పవన్ కళ్యాణ్ సొంత రాజకీయ సంకేతాలు పంపిస్తున్నారు. నా పునాది, నా సంబంధాలు, నాకు ఉంది, నా బేస్ నాకు ఉంది అనే ఒక మెసేజ్ ఆయన తెలుగుదేశానికి పంపిస్తున్నాడు. రెండో విషయం, ఆయన రెండోసారి హోంశాఖ గురించి, శాంతి భద్రతల గురించి మళ్ళీ ట్వీట్ చేసి డిలీట్ చేశాడు. ఏది ట్వీట్? ఓకే, అక్కడ మాట్లాడినప్పుడు మాట్లాడారు, అక్కడ మాట్లాడింది అయితే డిలీట్ చేయలేడు కదా, మీరంతా లైవ్ టెలికాస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన అడిగారు, వీళ్ళు అరెస్ట్ చేశారా, వాళ్ళ కేసులు ఏమైంది, ఆర్జీవీ ఏమైంది, అవి ఆయన ఏమన్నాడు, ఒక విధంగా చూస్తేనేమో నేను పంచాయతీరాజు, ఈ టూరిజం ఇట్లాంటివి మాకున్నాయి కాబట్టి ఇది అడగండి, మా శాఖలు అడగండి, అవి శాంతి భద్రతలు, హోంశాఖ నేను చూడట్లేదు అని చెప్పాడు. ఉప ముఖ్యమంత్రిగా ఆ మాట చెప్పే అవకాశం లేదు నిజానికి. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రే కదా, టీమ్ లీడర్ కూడా ఆయన, డిప్యూటీ లీడర్ ఆఫ్ ది టీమ్. అది అంత అసంబద్ధమైనటువంటి ఒక సమాధానం. రెండవది, టచింగ్ ఎ సెన్సిటివ్ కోడ్ అంటారు చూడండి, ఏది ముట్టుకుంటే ఒక చిక్కులకు దారితీస్తుందో, వివాదగ్రస్తమైన వ్యాఖ్యలు అంతకుముందు నేనే హోంమంత్రిగా వేరుగా ఉండేది, అవసరమైతే తీసుకుంటా, వేరుగా చూస్తారు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఒక ఉమ్మడి బృందంలో ఉన్నప్పుడు అలా మాట్లాడుకుంటున్నారు. రెండోసారి మాట్లాడడం ఢిల్లీలో కొంచెం హుందాగా సర్టన్లీ వి విల్ లుక్ ఇంటు దట్ అన్న అయిపోయేది. ఇది హుందాగానే చెప్పానని ఆయన చెప్పొచ్చు, అది చెప్పింది పద్ధతిగా చెప్పుండొచ్చు, కానీ తను మాట్లాడేది మటుకు తప్పకుండా వివాదగ్రస్తం అవుతుందని తెలిసి మాట్లాడారంటే కావాలని కోరుకుంటున్నారు అనే విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంది. సో తెలుగుదేశం జనసేన మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్, అంతా సవ్యంగా లేదు అనే ఒక అభిప్రాయం కలగడానికి ఆయనే కారణమయ్యాడు. ఆయన అసంతృప్తి ఆయనకు ఉండొచ్చు, ఆయనకు కొంత అసంతృప్తిగా ఉన్నారేమో ఎందుకు ఈ విషయంలోనే అనిపిస్తుంది. మూడవది, హోంమంత్రిగా ఒక దళిత మహిళ, కొత్తగా వచ్చిన ఆమె, కాస్త గట్టిగా మాట్లాడి ఎస్టాబ్లిష్ అవుతున్న ఒక మనిషి ఉన్నప్పుడు, అంతకుముందు మాట్లాడాక ఆమెతో మాట్లాడి సర్దుకొని మళ్ళీ అసెంబ్లీలో చెప్పి ఇన్ని తర్జన పడి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సమాధానం కాకుండా వేరే సమాధానం చెప్పొచ్చు. నేను ఇంకా తెలుసుకుంటానని చెప్పొచ్చు, అదేం లేదు మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పొచ్చు అని చెప్పాలని డైలాగ్ వాల్యూ తెలుసు కదా పవన్ కళ్యాణ్కు. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అని, ఆ లాస్ట్ పంచ్ కిక్ ఆయనకు తెలుసు కదా. కాబట్టి ఆయన కావాలనే హోంశాఖ హోమ్ పంచ్ మళ్ళీ వేయడంలో ఆయన అది అంటే మీకేమనిపిస్తోంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎలా చూస్తున్నారు? ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ద రైన్స్ మేబీ, అంటే ఇన్ ది సెన్స్ అండి, జనరల్గా సెకండ్ ఇన్ కమాండ్ అంటే ఒకటి హోంశాఖ, ఆర్థిక శాఖ, ఈ రెండు ప్రభుత్వాల్లో చూస్తారు సహజంగా. అప్పుడేమో పంచాయతీలు, నిధులు, టూరిజం అనే కల్చర్, ఈ యాంగిల్లో ఆయన చేస్తుండొచ్చు. బట్ ఏమూలో కొంత పశ్చాత్తాపం ఉన్నట్టుంది ఆయనకు. హోంశాఖ తీసుకొని ఉండాల్సింది. నేను ఇందాక రాజ్యసభ గురించి చెప్పా కదా, ఐ నో దట్ వెరీ, నేను సోర్స్ మీకు చెప్పను కానీ దాన్ని నేను అథారిటేటివ్గా చెప్పగలుగుతాను. అంతా బలపరిచి ఇవన్నీ చేశాం కానీ రాజ్యసభ తీసుకొని ఉంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు, రిప్రజెంటేషన్ ఉండేది అని కొంత పశ్చాత్తాపం ఉండింది ఆయనకు. అంటే మీరు ప్రస్తావన చేశారు కాబట్టి చిరంజీవి గారి అంశం కూడా ఇక్కడ తీసుకురావాలి. అప్పట్లో చంద్రబాబు గారు కె రాఘవేంద్రరావు గారిని పంపించి, అయ్యా మీరు పార్టీ ఆలోచన విరమించుకోండి, రాజ్యసభ ఇస్తాను అని అన్నట్టు. సార్ చిరంజీవి దగ్గర పోద్దు, ఎందుకంటే చిరంజీవి ఆయన చేశాడు, కలిపాడు, ఊరుకున్నాడు.
చిరంజీవి దగ్గరికి ఎన్టీ రామారావు నిజం చెప్పాలంటే నాకు తెలుసు అది జర్నలిస్టు సీతారామరాజు చర్చలో చెప్పాడు అది పెద్ద పార్టీ పెడతాడు అనే ఆలోచన ఉన్నప్పుడే అమెరికాలో కలిసి మరీ చెప్పాడు ఎన్టీఆర్ చిరంజీవికి పార్టీ పెట్టవద్దు బ్రదర్ ఇప్పుడు ఆయన బతికుండగా కాదు ఇంకా చిరంజీవి పార్టీ పెట్టక ముందే తానా మహాసభలకు వెళ్ళిన చిరంజీవిని అమెరికాలో కలుసుకొని బ్రదర్ మీరు ఇట్లా పార్టీ పెడతారు ఇది అంతా ఆలోచన వస్తుంది ఎందుకు బ్రదర్ అంతా బాగానే నడుస్తుంది కదా కానివ్వండి ఈ సలహాలో ఆయన డిసిషన్ కొంచెం విముఖుని చేసి వద్దు అన్న పద్ధతిలో చెప్పొచ్చారు చంద్రబాబు నాయుడు చేయటం ఇదంతా కూడా ఓకే అలాగే ప్రజారాజ్యం ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డితో కలిసి పెట్టారని కదా వీళ్ళ ఆరోపణ అంతా ఓట్లు చీల్చడానికి రాజశేఖర రెడ్డే పెట్టించాడని కూడా ఆరోపణ చేశారు కదా వీళ్ళు వదిలేయండి రాజకీయాల్లో ఎప్పుడు మిత్రులు ఎప్పుడు శత్రువులు ఎప్పుడు ఆరోపణలు అవన్నీ మనం జాబితా ఐఏఎస్ల మీద లోకేష్ గారు అసంతృప్తి ఎందుకండి కారణం ఏంటి అంటే ఈ రెండింటికి బొమ్మ బొరుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఐపీఎస్ల మీద అసంతృప్తి ఢిల్లీలో మాట్లాడిన దాంట్లో ఆయన అడిగింది కూడా పోలీసు అధికారులు ఆర్జీవీని అరెస్ట్ చేయడం ఇట్లాంటి అంశాలు అడిగారు అడిగినప్పుడు ఆయన అసంతృప్తి అది ఎందుకంటే వాళ్ళు చేయడం లేదు సరిగ్గా కానీ అది నేను చూడట్లేదు కదా వాళ్ళు చూస్తారు అన్న పద్ధతిలో ఆయన చెప్పాడు సైమల్టేనియస్గా నిన్న రాజ్యాంగ దినోత్సవం సభలు అవి జరిగినప్పుడు దాంట్లో ఐఏఎస్ అధికారులు చాలామంది హాజరు కాలేదట సో కాకపోవడంతో కొంత ఆయన అసంతృప్తిగా ఇంతకుముందు అయితే వరుస గట్టి వచ్చేవాళ్ళు ఆయన గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత కీలకమైన సమావేశానికి కూడా రావట్లేదు ఈ కోఆర్డినేషన్ కూడా చేసుకోవాల్సినంత చేసుకోవడం లేదు ప్రతిదీ చెప్పింది ఇంతకుముందు చేసి ఇప్పుడేమో ఇలా ఎందుకని ఒకటైతే ఆయన రెడ్ బుక్ కదా నేను అంబటి రాంబాబు రెడ్ బుక్ రచయితగా అన్నట్టుగా సో రెడ్ బుక్లో పేర్లు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా ఆయనకు మిగతా వాళ్ళకంటే ఆయన స్పెషల్ రాని వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉండి ఉంటాయని కావచ్చా అలానే జనరల్ కామెంట్ అనుకుంటున్నాను ఈ జనరల్గా ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఐపీఎస్ల గురించి మాట్లాడాడు కదా అంటే ఇంకోటి కూడా ఉంది ఎంతసేపటికి మీరే కాదు నేను కూడా మాట్లాడతాను అనేది ఒకటి కూడా ఉంది పోటీతత్వం డెఫినెట్గా ఇప్పుడు మీరు పదే అన్ని విషయాల మీద మీరే మాట్లాడుతూ నెంబర్ 2 నేనే కాబట్టి అన్ని మాట్లాడతానని నేను చెప్తుంది ఇవన్నీ పవన్ దృష్టిలో ఉన్నాయి లేదా కదా మెసేజ్ అట్లా అందుతున్నప్పుడు తప్పకుండా సెకండ్ ఇన్ కమాండ్ తెలుగుదేశంలో లోకేషే కదా బట్ వాళ్ళు సార్ అన్నీ ఆయన మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉన్నారు మన వాయిస్ తగ్గిపోతుంది లోకేష్ గారు ఈజ్ ఎట్ లిబర్టీ కదా ఆయన ఎవరు ఆపుతారు మాట్లాడదామంటే ఎవరు అడ్డుకోరు కదా ఆయన్ని పార్టీలో డెఫినెట్గా లోకేష్కి ఒక ఇంటర్నల్ రిస్ట్రైన్స్ కొన్ని ఉంటాయి కదా అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి మంత్రి అనేది అలా ఉంచి సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడే కదా ఇప్పటికి ఇంకా మిగతా ఎలా ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ ఇవన్నీ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆ పెద్దరికము వాటిని కొంత సర్దుబాటు చేసుకోవాల్సి పవన్కు ఉన్నంత దీని ప్రకారం లోకేష్ ఎలా చేస్తారు కానీ అందుకే ఇప్పుడు ఈ రకరకాల పోస్టులు పెట్టడము ఒత్తిడి పెంచడము వీటన్నిటిలో లోకేష్ ఆయన అనుయాయులు వీళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం చంద్రబాబు కూడా బ్యాలెన్స్ చేయడానికి కొంత ప్రయత్నిస్తుంటారు అని అంటారు బట్ పవన్ కళ్యాణ్ అంటే మీరు మూడోది కూడా అడిగారు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగినా ఇంకో చోట జరిగినా తప్పకుండా బాధపడాలి అన్ని పార్టీలు ఖండించకపోవడం ఏం లేదు నిన్న కూడా మీరు అడిగారు మైనారిటీలు అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలు చేశారు ఓకే కానీ దాన్ని పాలస్తీనాకు పోటీ పెట్టడం ముందు చూడండి అది అపరిపక్వమైన అవాస్తవికమైన విషయం అక్కడ బాంబులేసి ఇజ్రాయెల్ వేల మందిని గాజాలో తుడిచిపెడుతున్న పరిస్థితి ఉందని ఐక్యరాజ్యసమితి కూడా తీర్మానం చేసిందండి మోదీ గారు కూడా చేశారండి అది తొందరగా మీరు విరమించండి గాజా మీద ఇజ్రాయెల్ దాడిని పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ మారణ హోమాన్ని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యను మీరు ఎలా పోలుస్తారండి ఇది ఎవరైనా మామూలు ఒక సంఘ పరివారం ఆయన మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ ఉప ముఖ్యమంత్రి ఒకవైపున చంద్రబాబు ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ ముస్లింలు దూరం కాకుండా ఏం చేయాలరా బాబు నానా తంటలు పడుతుంటే పవన్ కళ్యాణ్ పూర్తి రివర్స్ డైరెక్షన్లో అసందర్భంగా ఈ పాలస్తీనాన్ని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ కొంచెం సంయమనం చాలా అవసరం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అంటే అదాటను మాట్లాడి ఉండొచ్చు కానీ వెనకాల వేరే ఉద్దేశాలు ఉండకపోవచ్చేమో కదా సార్ అదాటన మాట్లాడినా చాలా తప్పు సార్ పొరపాటు పాలస్తీనాలో ఇప్పుడు మీరు ఒక్కసారి గూగుల్ కొడితే చాలు ఈవెన్ ఇజ్రాయెల్కు హార్డ్ కోర్ సపోర్టర్స్ కూడా బలపరచలేకపోతున్నారు
మొన్న అమెరికా ఎన్నికల్లో బైడెన్ ఓడిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఇజ్రాయెల్ దురాక్రమణను ఆయన బలపరుస్తున్నాడు అన్నది కూడా ఒక ముఖ్యమైన కారణం. వెస్ట్ ఏషియా క్రైసిస్ వీటన్నిటికనే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ విషయాలు కొంచెం పరిశీలించాలి కదా. బంగ్లాదేశ్లో జరిగే వాటిని ఖండించడానికి పాలస్తీనాలను ఈ పోటీ ఏంటి సార్? అసలు ముడిపెట్టడం ఏంటి సార్? అది ఘోర మారణ హోమం. అది ఇప్పుడు అనేక సార్లు మన చర్చల్లో కూడా అసందర్భమైన పొంతం లేనివి చేస్తుంటారు. అది కూడా సార్ హీఈస్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, ఈజ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాలస్తీనియన్లను గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది అరబ్ ప్రపంచానికి ఎటువంటి సంకేతం పంపుతుంది? మనం రష్యా నుంచి చమురు తెచ్చుకున్నాం, ఇరాన్ దగ్గర నుంచి ఆ రేవు ఒకటి పాకిస్తాన్ మీదుగా గ్యాస్ రావడానికి ఇంత మనకు సంబంధాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఇవాటి సంబంధాలు కాదు, ఈ రోజు కాదు, పారసీక దేశం అని ఎప్పుడో పరిశీలించి ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని గమనంలో పెట్టుకోకుండా ఇండియా ఈజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ పాలసీ. అమెరికా ట్రంప్ హౌడీ నమస్తే ట్రంప్ అని మోదీ అంటున్నా ఇప్పటికి కూడా భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి అంతర్జాతీయ విషయాలు మాట్లాడేటప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి ఎంతసేపు, నేను అదే ఎప్పుడు చెప్తుంటా, మీరు మిగతావన్నీ ఏమొద్దు సార్, నారాజు కారాకుర అన్నయ్య నసీరు అన్నయ్య ఈ పాట ఒక్కటే వేసుకొని చూస్తుండండి సార్ అని రోజు పవన్ కళ్యాణ్ ఆ పాట చూస్తుండాలని నాకు ఒక అభిప్రాయం. తన పాట తనే, ఎందుకంటే అంత అద్భుతంగా ఈ మత సామరస్య సందేశం ఇచ్చినటువంటి పాట అది. అప్పుడు ఆయన ఆలోచన కూడా అదే ఉండొచ్చు, నాకు తెలియదు కానీ. తర్వాత ఇంకొకటి ఆర్జీవి గారి వీడియో చూశారు మీరు? చూసారు. అది ఆయన భయమా వ్యూహమా మనం కూడా చూడొచ్చు ఆర్జీవి గారి వీడియో. సో ఆయన మాట్లాడింది ఏమన్నా వింటారా? ఒకసారి విందాం ఆర్జీవి గారు ఏం మాట్లాడారు. Stream is sorry to disappoint. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేను. ఓకే, సో చూసారు కదా, అంటే ఆయన జస్టిఫికేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు తాను పెట్టిన ట్వీట్స్. మీరు జస్టిఫికేషన్ మాత్రమే కాదు, ఈజ్ ఛాలెంజింగ్. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. మొదటి సంగతి, ఈ వీడియో విడుదల చేయడం ద్వారా ఆయన పారిపోలేదు, రహస్యంగా లేడని చెప్పడానికి ఏం ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ రికార్డ్ చేశాడో ఆయన ఏం చెప్పలేదు. సో అది అజ్ఞాతంగానే రికార్డ్ చేశాడు ఆయన. నెంబర్ 1, ఆ హక్కు ఆయనకు ఉంది, నేనేమి కాదంటలేదు. నేనేం భయపడడం లేదని నిరూపించడానికి ఈ వీడియో పంపిస్తున్నా అన్నాడు. ఒకవేళ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ వేటపాలెం, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మాంబళం అని చెప్పుంటే అప్పుడు ఆయన ధైర్యంగా చెప్పాడని అనుకోవచ్చు. మీరు రహస్య ప్రదేశం నుంచి వీడియో విడుదల చేసి డైరెక్టర్ గారికి ఈ విషయాలన్నీ తెలియను కదా. నెంబర్ 1 దాన్ని వదిలేసేయండి. నెంబర్ 2, మీరు చేసింది పొరపాటు అనుకుంటున్నారా లేదా? కేసులను నేను లీగల్గా ఎదుర్కోండి. చేసింది పొరపాటు అనుకుంటే ఒక విషయం చెప్పాలి, లేదంటే ఇది తప్పు, నేను భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి మీరు అలా చేయట్లా. ఏడాది కిందట ఏవో ట్వీట్లు చేశాను, ఏవో ట్వీట్లు అని తన గురించి తనే ఏవో ట్వీట్లు చేస్తాడైనా. అంటే ఇంత దుమారం రేగిన తర్వాత కూడా ఆ ట్వీట్లు ఏవో ఆయన చూడలేదా? వాటి మీద వాళ్ళు బాధపడాలి కానీ వేరే 4 నా మీద కేసు పెట్టడం ఏంటని అడుగుతారు. సార్, పరువు నష్టం దావాలో అయినా అసభ్యమైనటువంటి పోస్టుల విషయంలో అయినా ఎవరైనా పెట్టవచ్చు సార్. ఇది మనోభావాల గాయమనో లేకపోతే వివిధ వర్గాల మధ్య సంబంధాలకు భంగం కలిగిస్తుందనో పెడితే ఎవరైనా కేసు పెట్టవచ్చు అండి. దానికి ఏమీ వాళ్ళే పెట్టాలని ఏమీ లేదు. ఇంకా మూడోది, ఆయన ప్రధానమైన వాదన ఏంటి? ఏడాది కిందట చేశాను, అది ఏదో అయిపోయింది, ఇప్పుడు నేను అంత అర్జెంటుగా విచారణకు హాజరు కాకపోతే కొంపే మునుగుతుంది, నాకు షూటింగ్ ఉంది కాబట్టి నేను 4 రోజులు ఆలస్యంగా నేను వస్తాను అని చెప్పి. కాబట్టి ఒకటేమో అట్లీస్ట్
మనం ఏం చేస్తామంటే నేను చెప్పింది మీకు వాసు గారికి బాధ కలిగించుంటే వాటిని నేను వెనక్కు తీసుకుంటున్నానో సవరించుకుంటున్నాను, నాకు ఆ ఉద్దేశం లేదనో నేను చెప్తాను. అది కొండా సురేఖ గారు చెప్పినట్టు చాలామంది కొండ సురేఖ అయినా కనీసం ఆమె మరి ఇంకా ఆమె కూడా పరువు నష్టం కేసు ఎదుర్కొంటారు అనుకోండి. కానీ అది కూడా చెప్పట్లేదు ఈయన. హీఈస్ ట్రయింగ్ టు డిజోన్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ హిజ్ ఓన్ ట్వీట్స్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎయిదర్ హీ షుడ్ డిఫెండ్ దెమ్ ఆర్ హీ షుడ్ డిజోన్ దెమ్. నువ్వు డిఫెండ్ చేసుకోకుండా డిజోన్ చేసుకోకుండా డిస్టెన్స్ కాబట్టి ఏడాది కింద కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు మాట్లాడితే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? అంటే చట్టం పరిధిలో కాలం ఉండకూడదు అనేది ఆయన అభిప్రాయం ఉండదు. ఏది చట్టం పరిధిలోకి కాలం రాకూడదు అని. ఇప్పుడు జరిగితే ఇప్పుడే మాట్లాడాలి చట్టం. అదే కదా జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. సార్ పరిటాల రవి హత్య ఎప్పుడు జరిగింది సార్? ఆయన సినిమా ఎప్పుడు తీశాడు సార్? అసలు అప్పటికి రాష్ట్రము చాలా వరకు మార్పులు వచ్చాయి, తీయలేదా? కాబట్టి ఇంకా అంతకంటే వంగవీటి రాధది ఎప్పుడు జరిగింది సార్? ఎప్పుడు తీశాడు సార్ ఆయన సినిమా? అది ఎందుకు సార్ జయప్రదం అవుతుంది అనుకున్నారు? అంటే ప్రజల మనసుల్లో అవన్నీ ఆ జ్ఞాపకాలు ఆ ముద్రలో ఉన్నాయనే కదా మీరు తీశారు. ఏడాది కిందట మాట్లాడి వాళ్లే కదా ఇప్పుడు పరిపాలకులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు అదేదో అమ్మరాజ్యంలో అని మార్చారు. ఏవేవో మీరు తీసినవన్నీ రాజకీయ సినిమాలు. మీరు యూ థాట్ ఆఫ్ ఫ్లోటింగ్ ఆన్ పొలిటికల్ కంటెంట్. కాబట్టి ఏదైనా సరే ఆయన ఒక్కసారి అదేదో ఫేస్ చేస్తే అయిపోతుంది కదా విచారణ. అదే కదా ఆయన గొప్ప మానవతా దృష్టితో నిర్మాత గారికి నష్టం కలుగుతుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టాడు కాబట్టి నేను షూటింగ్లో ఉన్నానని షూటింగ్ అన్నారు, కానీ షూటింగ్ ఎక్కడో చెప్పలేదు. ఇంకెందుకు సార్ ఛాలెంజ్లు? నేను రహస్యంగా లేను, నేనేం పారిపోలేదు, నేను ఆయనేమి తప్పు పట్టట్లేదు, కానీ గొప్పగా ఇతరులను తప్పు పట్టొద్దని మాత్రం చెప్తున్నాను. మీది తప్పు కాదు, లేదా నేనేం భయపడలేదని మీరు చెప్పుకుంటూ ఇతరుల మీద ఎందుకు ఎవరో మిమ్మల్ని లేదో అన్నట్టు మీడియా వాళ్ళు మిమ్మల్ని లేదో మీడియాతో ఆడుకుంటున్నారు, మీడియాను వాడుకుంటున్నారు. మీరు ఇంతకుముందు చేశారు, ఇప్పుడు కూడా జయప్రదంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది మీద ఇన్ని కేసులు వచ్చాయి కదా, ఎంపీలు మాజీ మంత్రులు ఎవరైనా రామ్ గోపాల్ వర్మ అంత జయప్రదంగా ప్రచారం చేసుకోగలిగారా? పోనీ ఇప్పుడేం చేస్తున్నాడో చెప్పారా? పోనీ ఇప్పుడు కూడా నేను ఫలానా తేదీని హాజరవుతాను చెప్పడం లేదు కదా. మీరు అన్నీ దాటవేసి నేను దేనికి భయపడడం లేదని చెప్తే ఇంకా అది ఏమంటారు దాన్ని? ఇంకా అందుకని రైట్. ఇంకొక అంశంలోకి వస్తే సార్, అడిషనల్ ఎస్పీ సిఐడి విజయపాల్ సార్ ఇట్లాంటివి మంచిది కాదని కూడా చెప్పాలి సార్. అలాంటి వాళ్ళు వాస్తవానికి ఈ విధమైన ధోరణులు, వ్యక్తిగతమైన ఆరోపణలు, శృతి మించి మాట్లాడాలు సరికాదు. కాబట్టి అది అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది అబాయిడ్ బై ది లా. అంటే ఐఎమ్ అబైడింగ్ బై ది లా, ఐఎమ్ రెడీ టు ఆన్సర్, బట్ డూ ఇట్ ఆన్ సైబర్ వే అని, సైబర్ విచారణ జరపండి నా మీద అని ఆయన అంటున్నాడు. పరిమితులు అలాగే ఉండొచ్చు, అది పోలీస్ చెప్తారు. ఇప్పుడు కోర్టు ఆయనకు 2 సార్లు రక్షణ కల్పించింది. మీరు వెళ్ళండి, ముందస్తు బెయిల్కి అప్పీల్ చేసుకొని ఎందుకు చేసుకోవట్లేదు? చట్టరీత్యా ఉంది కదా మీకు. కోర్టే అవకాశం ఇచ్చి చేసుకోలేదు అంటే మళ్ళీ అది పిరికితనంలాగా కనిపిస్తుందని. అంటే ఒకవైపునేమో అతి జాగ్రత్త పడుతూనే నేనేం భయపడడం లేదు అని మెసేజ్ ఇవ్వడం రైట్ సార్. మేడిపాండు చూడ మేళమై ఉండన్నట్టు. రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ సిఐడి విజయపాల్ ఈ వాజ్ అరెస్టెడ్ అండ్ టేకెన్ ఇంటూ కస్టడీ. ఇప్పుడు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, ఈ పాటికి తీసుకెళ్ళి ఉంటారు. అండ్ రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడారు దాని మీద, వదలను. ఓకే. సో విజయపాల్స్ రోల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఈ విచారణలో ఆయన ఇంకో 4-5 పేర్లు చెప్తాడు, వాళ్ళని కూడా తీసుకొస్తారా ఐపీఎస్ని? డెఫినెట్గా ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం జత్వానీ కేసులో సస్పెండ్ అయిన వాళ్ళని ఇంతవరకు తీసుకురాలా. అవును. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ డౌట్ ఇక్కడ కూడా వస్తుంది. అంటే ఆ తర్వాత సునీల్, సిఐడి చీఫ్ సునీల్, ఇది ఇంకా నిఘా విభాగం ఆయన పిఎస్ రాంజనేయ, వీళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయి. ఈయన ఫిర్యాదు చేశారు. అసలు జగనే ఇవన్నీ చేపించారు అన్నది కూడా ఇండైరెక్ట్గా జగన్కు చూపించారు. ఇప్పుడు ఈయన చెప్పేది కూడా వాళ్ళ పేర్లే, అందుకనే ఈయన కూడా అవే చెప్తారేమో మనకు తెలియదు, కానీ ఆయన ఏం సహకరించట్లేదు, తెలియదు అది ఇది అంటున్నారని. ఇక్కడ 2 అంశాలండి. మానవ హక్కులు, కస్టోడియల్ టార్చర్, కస్టడీలో చిత్రహింస, దీని మీద చాలా కేసులు నడిచాయి. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి నన్ను కస్టడీలో కొట్టారు అన్న పద్ధతిలో హింసించింది ఒక ముఖ్యమంత్రికి చూపించారు లాంటి విపరీతమైన ఆరోపణ రావడం ఇదే మొదటిసారి అండి.
దీన్ని వైసీపీ వాళ్ళు కలిస్తే అంతా వట్టిదే అని చెప్తారు. కానీ ఆయనేమో సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు కదా. కొట్టిపాడేయడం కాకుండా మానవ హక్కులు లేదా పోలీసుల ప్రవర్తన పట్ల దీంట్లో ఇది ఒక ముఖ్యమైన కేసుగా నిలబడిపోతుంది. అవును, ప్రెసిడెంట్ అంటారు చూడండి, ఇది ఒక దృష్టాంతంగా ఉంటుందనేది నిజం. న్యాయ వ్యవస్థ కూడా దీన్ని చాలా ఖచ్చితంగా దీన్ని విచారించి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. మీరు ఇంకోటి కూడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మలాగా ఈ విజయపాల్ అనే ఈయన అడిషనల్ ఎస్పీ సిఐడిలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు రిలీఫ్ కోసం. అందుకని ఆయన ఈ వాట్ చూసి అన్నీ ఎక్స్ప్లాయిట్ చేశారు, అన్ని లీగల్ అవకాశాలను వినియోగించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం ఆప్షన్ లేదు చట్టాన్ని ఎదుర్కోవటం తప్ప, చట్టం ముందు చెప్పడం తప్ప. పోలీసులు అప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు లాంటివి ఇప్పుడు చేయకుండా ఉండటం ముఖ్యం. ఈ అన్ని కేసుల్లో కూడా వైసీపీకి సంబంధించిన చాలామంది లేదా ఇతరులు సోషల్ మీడియా పోస్టులు, హింసలు, అరెస్టులు, కేసులు అన్నిట్లో ఏ విమర్శతో ఆరోపణతో అయితే వీళ్ళను ఇప్పుడు అది జరగకుండా చూడాల్సినటువంటి అవసరం మటుకు చాలా ఉంది. రైట్, అది మరి చేస్తారా లేదు. రఘురామకృష్ణరాజు ఒకందుకు ఆయన పట్టుబద్దలుగా ఉన్నాడు. రెండవది పదవి పెద్దది కాదనుకున్నా డిప్యూటీ స్పీకర్ పదవి, దానికి ఉండే రాజ్యాంగబద్ధమైన ఇది దానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ చైర్ని బట్టి ఆయన మాట్లాడేప్పుడు సంయమనం పాటించడం అనేది ప్రధానమనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అంటే చాలా రోజులైంది అనుకోండి ఇటువంటివన్నీ మానేసి ఆ పోస్టులో తమ్మినేని సీతారామన్ ఇలాంటి వాళ్ళందరినీ చూసాం. మంచి హోమ్ మినిస్టర్గా ఉద్యోగం చేసి తర్వాత స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు గారు కూడా ఈ రకమైన అభియోగాలు ఎదుర్కొన్నారు. అంటే ఆ ప్రెసిడెన్స్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు దివి కొండయ్య చౌదరి గారి దగ్గరతో మాట్లాడితే అట్లాంటి వాళ్ళు సెట్ చేసిన ప్రిన్సిపల్స్ వాళ్ళు అవి లేవు కదా. స్పీకర్ పోస్ట్ కూడా ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకంటే జగదీప్ ధంకర్ ఉపరాష్ట్రపతి, సభ చైర్మన్, ఎప్పుడు రాజకీయాలే మాట్లాడతాడు. అయినా రాజ్యాంగం అంటాడు, నాకు ఆర్ఎస్ఎస్ మూలం అంటాడు, మోదీ నాయకత్వం అద్భుతంగా ఉంది అంటాడు. ఉపరాష్ట్రాన్ని నేను చెప్తుంది చట్టసభల ఇవి అలా తగ్గిపోయాయి. కానీ నిజానికి రఘురామకృష్ణరాజే కొంచెం అలా ఉంటున్నాడు. ఇది సభ వరకే మాట్లాడుతున్నారు. కానీ మొన్న అదేదో ఒప్పందం కోసము స్పీకరు చైర్మన్ ఈయన సమావేశం జరిపారు మీడియాతో. ఆ రోజు కూడా మాట్లాడమన్నా కానీ ఈయన దాదాపు ఏం మాట్లాడలేదు. మీరిద్దరు మాట్లాడారు కదా అని దాటేశాడు. ఇది వ్యక్తిగత హోదాలో తన కేసు గురించి ఆయన మాట్లాడవచ్చు. బికాజ్ ఇట్ కంటే సఫరర్ హీస్ విక్టిమ్, ఇట్ పర్టైన్స్ టు ది పాస్ట్. కాబట్టి హీ గాట్ ఎవరీ రైట్ టు ఓపెన్ హిస్ మౌత్. ఇంకా చట్ట ప్రకారం జరిగేది జరుగుతుంది. ఎవరెవరు ఎక్సెసెస్ చేశారో వాళ్ళు తప్పకుండా దే హ్యావ్ టు పే ది ప్రైస్, మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈయన ఇప్పుడు రిటైర్డ్ యాక్చువల్గా విజయపాల్ కూడా. ఆయన వీళ్ళందరూ విచారణకు సహకరించితే అది కోర్టులో ఒక తీర్పు చెప్పేస్తే అది అయిపోతుంది. ఇంకా ఈ కేసులో కోర్టుల్లో పూర్తిగా రఘురామకృష్ణరాజు వాదనలన్నీ కోర్టులు ఏమో అక్కడ ఎండార్స్ చేయలేదు. కానీ చర్య అయితే తీసుకోవాలి, విచారణ చేయాలన్నది ఉంది. ఈ మిట్టల్స్ గొడవ ఏంటండి? వాళ్ళు ఎంట్రీ ఇస్తే వైజాగ్ పరిస్థితి ఏంటి, అలాగే ఇంకొక స్టీల్ ప్లాంట్ మనం కడప పరిస్థితి ఏంటి? చాలా అన్యాయం అండి. ఇప్పుడు ఎక్కడ అన్యాయం అంటే వాళ్ళకి 4000 ఎకరాలు కావాలి, ఇప్పుడు అక్కడ 1100 ఎకరాలు కూడా లేదు. అక్కడ ఉత్తరాంధ్రలో ముందు ప్రాణప్రదమైన ప్రాణవాయువు లాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన పని మానేసి ఈ మిట్టల్ వెంట ఎందుకు తిరుగుతున్నారు? ఇది పెద్ద ప్రశ్న. సీఎం రమేష్ వచ్చినప్పటి నుంచి, సీఎం రమేష్ కడప జిల్లా ఆయన, నిజానికి ఆయన కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒకప్పుడు ఆ నిరాహార దీక్ష చేశాడు, అంతే కదా, ధర్మ పోరాటం కాలంలో. మరి ఆయన వచ్చి ఇక్కడ మిట్టల్ దీనికోసం ఆయన చొరవ. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ కడప? అంటే మీరు జిందాల్ సనకాలు తిరగచ్చు కానీ మేము మిట్టల్ సనకాలు తిరగకూడదా ఏది అని అడుగుతారు వాళ్ళు. రాలేదు కదా, జిందాలు రాలేదు, మెట్టలు రాలేదు. ఇప్పుడు షర్మిల కూడా ఆందోళన చేస్తున్నారు అక్కడ. అందరూ శంకుస్థాపనలు చేసిన వాళ్ళే అందరూ గొడవ చేశారు. కడప సంగతి అలా ఉంచుతాం. విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారా? రేపు 29వ తారీఖు విశాఖపట్నం వస్తున్నారు ప్రధానమంత్రి గారు. ఆయన ఒక ప్రకటన చేస్తారా? అంతకుముందే 6-7 నెలల క్రితం అనుకుంటాను కుమారస్వామి కూడా వచ్చాడు ఆయన. అవును, మేమంటే మీకు షేక్స్పియర్ నాటకం తెలుసు కదా, హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గోన్. అంతే, వచ్చారు, చూసారు, వెళ్ళారు. ఒక్క ప్రకటన లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. లేదు. కానీ పవన్ కళ్యాణ్ మొన్న శాసన మండలిలో కూడా వైసీపీ ప్రభుత్వం ఏమీ చొరవ తీసుకోలేదు, అఖిలపక్షం పంపలేదు, మేము మాట్లాడాము, నేను మాట్లాడాను, మీరు మాట్లాడింది మనం మాట్లాడుకుంది కాదు కదా. ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తారా?
ఇది ముఖ్యమైన టెస్టింగ్ పరీక్ష. ముందు ప్రధానమంత్రి గారు స్టీల్ ప్లాంట్ వెళ్ళినప్పుడు వీరెళ్ళి కలిశారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్లో. బయటకు వచ్చి క్లుప్తంగా 3 వాక్యాలు మాట్లాడారు. అది చాలా కాలం అయిపోయిందిగా. మంచి రోజులు వస్తాయన్నాడు, వచ్చాయి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆ రోజు చెప్పిన స్టీల్ ప్లాంట్ గురించి, స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు రాలా. తెలుగుదేశము, జనసేన, బీజేపీలకు మంచి రోజులు వచ్చాయి. పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుకు, లోకేష్కు మంచి రోజులు వచ్చాయి. ఉక్కు ఫ్యాక్టరీకి మటుకు ఇంతవరకు మంచి రోజులు రాలేదు. ఇప్పటికీ వీఆర్ఎస్ కత్తి వాళ్ళ మీద వేలాడుతుంది. ఇప్పటికీ ఆ భూములు అమ్మకానికి పెడతాము అని చెప్తున్నారు. ఇప్పటికీ బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తిగా పనిచేయించారు. అమ్మకానికి ఎట్లా పెడతారు సార్? ఒకటి అంటే మౌలికమైన ప్రశ్న నాది. మీరు కార్మిక ఉద్యమాలని దగ్గర నుంచి చూసిన వారు, 6 కార్డులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళని రిహాబిలిటేట్ చేయకుండా ఎలా అమ్మేస్తారు భూమి? అది కూడా చేయలేదు. వాళ్ళకి భూములు అవన్నీ ఇచ్చిన వందల సంఖ్యలో వాళ్ళకి అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఇప్పుడు దాన్ని అసలు ఎత్తేస్తాం అంటున్నారు. వాళ్ళు భూములు అందుకే ఇచ్చారు, అమ్ముకోవడానికి ఇవ్వలేదు కదా. కాబట్టి విశాఖ ఉక్కు మీద సమగ్రమైన ప్రకటన చేయకపోతే, రేపు మోదీ వచ్చినప్పుడు వీళ్ళు అడగకపోతే, ఇప్పుడు వాళ్ళు అంటారు జగన్ కనీసం బహిరంగ సభలో చదివి వినిపించాడు, మీరు అది కూడా చెప్పలేదంటారు. చెప్తారనే అనుకుంటున్నాను నేను ఇప్పుడు. కానీ ప్రధాని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే సంతోషమే. కానీ మోదీ నోట మేము విశాఖ ఉక్కును అమ్మము, అది మీదే, దాన్ని పూర్తి ప్రయోజనకరంగా నడుపుతామని చెప్తే తప్ప కుదరదు. పదే నష్టాలు వస్తుంటే నష్టాలు తెప్పించారు, నష్టాలు రాలేదు. ఈ వాస్తవం. ఇప్పుడు మీరు మిట్టల్కి ఎలా ఇస్తారు? అదే ఇప్పుడు ఉన్నదే నడవకుండా పబ్లిక్ సెక్టార్లో ఇంత పెద్దది తెచ్చుకుంటాడు. మరి మిట్టల్కి ఏ విధమైన కోఆపరేషన్ ఇంపోర్ట్ చేసుకుంటాడు. అదే కదా. ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఇంకోటేమో హడావుడి మొదలైపోయింది. ఏది మిట్టల్ వచ్చేసాడు, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, అదంతా అని. ఉన్నదేమో మూసుకొని ఉన్నదేమో మనమే దాన్ని నష్టాలు పాలు చేసి మిట్టల్ గురించి హడావుడు ఎందుకు? ఇంకా భూమి సేకరణే కాలేదు. కాబట్టి అక్కడ కార్మిక సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. మీరు లెఫ్ట్ పార్టీస్ అన్నారు కాబట్టి మొన్న వాళ్ళు చెప్పారు, మేమైతే విశాఖ ఉక్కు తేల్చకుండా మిట్టల్ మీద జరగడానికి మేము వ్యతిరేకమని వాళ్ళు చెప్పారు. ఎలా ఇచ్చేస్తారు ఆ భూమి? వెరీ బేసిక్ క్వశ్చన్. ఎలా ఇచ్చేస్తారు? ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్. అది తప్పకుండా దాని మీద తీవ్రమైన ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టు కడప కూడా, రాయలసీమ కోణంలో కడప ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిందే. అదే అవ్వాలి. దాని మీద మీరేం చెప్పట్లేదు. ఇవి రెండు చెప్పకుండా అసలు మిట్టల్ ఒకవైపునేమో చాలా ఇవి వచ్చాయని మీరు చెప్పుకుంటూ, రెండో వైపున ఇది చేస్తే మటుకు చాలా అసందర్భంగా ఉంది. దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. స్వయంగా ప్రధాని వస్తున్నారు కాబట్టి రాకపోతే మటుకు అది రాజకీయంగా నష్టదాయకం. మినిస్టర్ ఆఫ్ స్టీల్ హ్యాస్ టు కమ్ అవుట్ విత్ ఎ స్పెసిఫిక్ డ్రాఫ్ట్ అండి. అంటే మామూలు భాషలో మాట్లాడుతున్నారండి, టెక్నికల్గా ఇప్పుడు పార్లమెంట్లో ప్రకటన చేయాలి కదా, విధానపరమైన ప్రకటన చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ అవసరాలకు సంబంధించి. అప్పుడు గత ప్రభుత్వమే తీవ్ర నిరసన, కొత్త మార్పు వస్తుందా అంటున్నప్పుడు ఒకసారి వచ్చారు మోదీ గారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. మధ్యలో మీరు ఆ ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేశారు, మీతోనే ఉన్నారు వాళ్ళు, అయినా కానీ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి అజెండా? మిమ్మల్ని అంత బ్రహ్మాండంగా గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్కు మీరు ఏం చేస్తున్నారు? సీఎం రమేష్ గారి ఇంట్రెస్ట్ ఏదైనా ఉందేమో, జగన్ గారికి జంధ్యాల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు సీఎం రమేష్ గారు. ఇంకా సందేహం ఏం లేదు, ఎందుకంటే సీఎం రమేష్ ఫోకస్ దీని మీద పెట్టకుండా దాని మీద ఎందుకు పెడుతున్నాడు? మాట్లాడితే మిట్టల్ అని వాట్ ఈజ్ ఇంట్రెస్ట్? ఫస్ట్ ఆయన మాట్లాడాల్సిందే, ఆయన గెలిచిన ప్రాంతం నుంచి తరఫున మాట్లాడాలి. అనకాపల్లి పక్కనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, దాదాపు వదిలేసి. ఇప్పుడు మనము స్టీల్ ప్లాంట్కి పోవాలంటే కూడా అనకాపల్లిలో దిగుతాం, అక్కడ దగ్గర కిలోమీటర్లు. అటువంటిది బాధ్యత దాన్ని దాటేసి చేయడం చాలా అన్యాయం. కాబట్టి మిట్టల్ సంగతి తేల్చాలి. పైగా మిట్టల్కి ఇంకా చాలా సమయం పడుతుంది. చెప్తున్నా కదా, 4000 ఎకరాలు కావాలంటుంటే 1000 ఎకరాలే ఇప్పుడు అందుబాటులో ఉంది. అది మళ్ళీ భూసేకరణ